హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి శుక్రవారం ఎర్లీ మార్నింగ్ అండి. 4 o'clock అయితే లేచాను. అస్సలు ఎందుకంటే ఒక ప్లేస్లో వర్క్ అనేది చేపిస్తున్నాను కాబట్టి వర్కర్స్ అనేది ఎర్లీ మార్నింగ్ అదిగోండి 4 o'clock అయింది. నేనైతే 3:30కి అలా కూడా లేచాను. లేచి చక్కగా పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి అయితే చేసి పెట్టి పప్పుచారు కూడా చేసి వంట అనేది చేసి పక్కన పెట్టేస్తే నేను వర్క్ చేయించుకోవడానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవైతే రెడీగా చేసి పెట్టాను. ఇంట్లో ఇబ్బంది లేకుండా వచ్చి అన్నం పెట్టేసుకుంటే ఇంకా కర్రీస్ అనేవి చేసుకోకుండా హ్యాపీగా తినేయచ్చు. అందుకని ఎర్లీ మార్నింగ్ అయితే చక్కగా అసలు ఎంత బాగుందో ప్లెజెంట్గా ఎర్లీ మార్నింగ్ చక్కగా పక్షులన్నీ ఇట్లా అరుస్తూ చాలా ఆహ్లాదంగా అయితే ఉంది. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసేసుకున్నాను. తర్వాత ఇల్లు వాకిలి అంతా కూడా క్లీన్ చేసేసుకొని తడిబట్ట పెట్టేసుకొని తులసమ్మ చాలా రోజులు బట్టి పసుపు కుంకుమ ఇలా చక్కగా లేకుండా అంత వర్షానికైతే ఉంది కాబట్టి చక్కగా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకొని చక్కగా ముగ్గులు అవి పెట్టుకొని శుక్రవారం అంటే మీ అందరికీ తెలుసు ఎక్కువ చక్కగా శ్రద్ధతోటి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అందరం. అలాగే నేను కూడా ఇంకా అమ్మవారు ఇలా పచ్చగా కళకళలాడుతూ ఉంటే నాకు కూడా చాలా ఇష్టము. అందుకోసం పసుపు కుంకాలతోటి పువ్వులతోటి అమ్మవారిని ఇలా అయితే అలంకరించుకొని ముగ్గులు అవి పెట్టుకున్నాను. ఇంటి ముందు కూడా అమ్మవారి దగ్గర కూడా శుక్రవారం పొద్దున్నే ఈ విధంగా అయితే చక్కగా ముగ్గులు వేసేసుకున్నాను. ఇంటి ముందు కూడా ఎప్పుడు కామన్గానే ఎక్కువ ఇదే ముగ్గు అనేది నాకు వస్తూ ఉంటుందండి చేతికి. ఇంకా స్పెషల్గా ప్రత్యేకంగా ముగ్గులు అనేవి రొటీన్గా వస్తుంది. ఈ ముగ్గే అమ్మవారికి ఇష్టం అన్నట్టుగా ఇలా వేసేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా చేతికొచ్చింది వేసేసుకుంటూ ఉంటాను. చిన్న చిన్న ముగ్గులే, పెద్దగా ఎక్కువ టైం తీసుకోకుండా చిన్న చిన్న ముగ్గులైన పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారి దగ్గర కూడా ఇలా పువ్వులతోటి మల్లెలతోటి అన్నీ కూడా అలంకరించుకొని చామంతులు గులాబీలతోటి పొద్దున్నే పూజ అనేది చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఇంట్లో పూజ కూడా త్వరగా అయిపోతే వర్క్ చేయించుకోవడానికి చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేనైతే తల స్నానం చేసేసి శుభ్రంగా అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా అలంకరణ చేసుకొని పూలతోటి అన్నీ కూడా దీపారాధన అయితే చక్కగా చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ దీపాలలో దీపారాధన చేసుకుంటే సాయంత్రం దాకా చక్కగా దీపారాధన అలాగే ఉంటుందండి. అమ్మవారి ముందు స్వామివారి ముందు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడు అమ్మవారి దగ్గర అలా దీపారాధన చూసుకుంటూ ఉంటే చాలా మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి, కామాక్షి దీపం కూడా వెలిగించుకున్నాను. త్వరగా పూజ అనేది చేసుకుంటే చక్కగా స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అలంకరణ చేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. మార్నింగే వంట పూజ అన్నీ కూడా అయిపోతే ఇంకా అసలు పని అనేది ఏమీ లేనట్టుగా అనిపిస్తుందండి. చాలా అసలు పని తక్కువగా ఉన్నట్టు, ఇంకా మనకి టైం చాలా సేవ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగే పప్పుచారు చేసేసి కాస్త పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి అయితే చేసేసుకొని ఈ విధంగా అమ్మవారికి స్వామివారికి చక్క పూజ అయితే చేసేసుకొని చాలా ప్రశాంతంగా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. కాబట్టి ఇంకా వర్క్ చేయించుకోవడానికి వెళ్దామనే లోపు ఆ రోజు వర్కర్స్ అనేది హాలిడే తీసుకున్నారు. వర్క్ అనేది జరగలేదు. ఇంకా దాని బదులు వేరే పని అయితే చేసుకున్నాము ఇంట్లో. చూడండి, అమ్మవారికి హారతి చూపించుకొని హారతి ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే చక్కగా తీసుకున్నాను. ధూప దీప నైవేద్యంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పుడు కూడా మనందరం ఆడవాళ్ళం చాలా సంతోషంగా అయితే శుక్రవారాలు
మంగళవారాలు, ప్రత్యేక రోజులు, పండగలు, పర్వదినాలు అన్నీ కూడా చాలా సంతోషంగా అయితే చేసుకుంటూ ఉంటాము. మన కుటుంబం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో పొందాలని చెప్పేసి కోరుకుంటాము. తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసాను. ఇక్కడ వర్క్ జరుగుతుందని చెప్పేశాను కదా, ఇంకంతా గోడలన్నీ తడి ఉండి కొంచెం గోడలన్నీ ఉబ్బి కలరు చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అదంతా తీసేసి ఇలా మొత్తం కుప్పలైతే చేసేసారు. చూడండి, ఇదంతా తీసేశారు. చాలా వర్క్ అనేది చాలా మెల్లమెల్లగా నడుస్తుందండి. తర్వాత అదంతా తీసేసిన తర్వాత ఒక రోజు అయితే ఆరనిచ్చిన తర్వాత డ్యామ్ ప్రూఫ్ అని రాశారండి. అంతా కూడా 2 కోటింగుల్లాగా ఇలా డ్యామ్ ప్రూఫ్ అంట, అదైతే రాశారు. ఇది ఆరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ పని అనేది జరుగుతుంది. ప్రతి గదికి కూడా ఇలా ఉన్న కలర్ అంతా కూడా ఎక్కడైతే కొంచెం ఎక్కువగా తడి అనేది చేరి ఇలా గోడలన్నీ ఉబ్బి అలా ఉంటాయో అక్కడంతా చక్కగా గీకేసి ఇదంతా కూడా క్లీన్గా చేసి ఇదంతా పూసారు. చూడండి, వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఇంకొక బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, ఇదంతా కిచెన్లో వరుసగా ఇదంతా ఈ విధంగా అయితే చేశారు. అవన్నీ ఊడ్చేసి చక్కగా ఆ డస్ట్ అంతా కూడా ఒక బస్తాలో ఇదిగో చూడండి ఇదంతా పూసేశారు. మొత్తం చెక్కేసి ఆ డస్ట్ అంతా ఎత్తి ఒక దగ్గర పెట్టేసి నీట్గా చూడండి. ఇదంతా కూడా ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇలా అంతా వర్క్ అనేది నడుస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.